అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన్నింగ్ న్యూస్. దీక్ష విరమించిన పవన్ జనసేన ప్రజాప్రతినిధులకు సన్మానం. ఏపీ గత నెల 25 నుంచి వారాహి దీక్షలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ విరమించారు. అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీని ఆయన సత్కరించారు. తర్వాత వాళ్ళందరూ కలిసి పవన్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రచందనాన్ని చైనాకు స్మగ్లింగ్ చేశారు సీఎం. ఏపీ వైసీపీ హయాంలో పంచభూతాలను మింగేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతల ఆండతో ఎర్రచందనం స్మగ్లర్లు చెలరేగిపోయారు. చెట్లు నరికి చైనాకు స్మగ్లింగ్ చేశారు. రిషికొండలో ప్రచందనాన్ని దుర్వినియోగం చేసి 500 కోట్లతో ప్యాలెస్ కట్టారు. అమరావతి రోడ్డుపై ఉన్న మట్టిని సైతం తవ్వుకొని పోయారు. గనుల దోపిడీ కోసం అధికారులను బెదిరించారు. బదిలీలు చేశారు. నేరస్తులు, దోపిడీదారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల. తెలంగాణలో రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు మాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని తెలిపింది. ఇందుకోసం రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోనుంది. ప్రధాని మోదీతో జార్ఖండ్ సీఎం భేటీ. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల సోరెన్ తిరిగి జార్ఖండ్ సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అంతకుముందు ఆయన కాంగ్రెస్ అగ్రనేత సోనియాను కలిశారు. కాగా భూ కుంభకోణం కేసులో అరెస్టైన హేమంత్ కొన్ని రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు. బాలిక కుటుంబానికి 10 లక్షల రూపాయలు పరిహారం. ముచ్చుమర్రి కేసులో బాలిక కుటుంబానికి 10 లక్షల రూపాయలు పరిహారం అందిస్తామని హోంమంత్రి అనిత అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ మహిళలపై అత్యాచారానికి నిందితులను శిక్షిస్తాం. తప్పు చేసిన వారెవరైనా వదిలేది లేదు అన్నారు. ఆడపిల్లలపై అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే ఆఖరి రోజు కావాలి అని, మరో చోట అత్యాచారానికి గురైన బాలిక పేరుపై 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. అంబానీ పెళ్లిలోనూ జనసేన గెలుపు గురించే చర్చ. పవన్ ఏపీ పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలిచామని, ఇది దేశంలోనే ఒక కేస్ స్టడీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అనంత్ అంబానీ పెళ్లికి వెళితే అందరూ దీని గురించే మాట్లాడారని తెలిపారు. కూటమి విజయానికి జనసేన తీసుకున్న నిర్ణయమే కారణమన్నారు. జనసేన ప్రజాప్రతినిధుల సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను డిప్యూటీ సీఎం అవుతానని అనుకోలేదు చెప్పారు. ప్రధాని మోదీ మనసులో తనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. వైసీపీ వాళ్లను వేధించొద్దు, చట్ట ప్రకారమే శిక్ష. పవన్ కళ్యాణ్ ఏపీ వైసీపీకి తమకు శత్రువు కాదని, ప్రత్యర్థి మాత్రమేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విషయాన్ని జనసేన నేతలు అర్థం చేసుకోవాలని కోరారు. వైసీపీ నేతలను కక్షపూరితంగా వేధించొద్దు, సోషల్ మీడియాలో నిందించకూడదు, వ్యక్తిగత దూషణలు చేయొద్దు. వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు. అలా అని మనం చేతులు కట్టుకొని ఉండొద్దు. వాళ్ళు తప్పులు చేసి ఉంటే చట్ట ప్రకారం శిక్ష పడుతుంది అని పేర్కొన్నారు. ప్రజల కోసం నా కుటుంబం, పిల్లలను పక్కన పెట్టేస్తా. పవన్ వారసత్వ రాజకీయాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. దయచేసి క్రమశిక్షణ రాహిత్యంతో నాకు తలపోటు తీసుకురాకండి. జనం కోసం నా కుటుంబాన్ని, బిడ్డలను కూడా పక్కన పెట్టేస్తా. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను నిస్వార్థంగా ఉంటా. మీరు కుటుంబాలకు సహాయకుడిగా ఉండండి, కానీ పిల్లలే మా రాజకీయ వారసులు అని చెప్పకండి. సహజంగా వారు రాజకీయాల్లోకి వస్తే అభ్యంతరం లేదు అని పవన్ సూచించారు. 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం మోదీని ఇవి అడుగుతా. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రధాని మోదీని ఇంతవరకు తాను ఏమీ అడగలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపేందుకు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, 20 లక్షల మందికి ఉపాధి కల్పించేలా ఏం చేయాలనే అంశాలను ప్రధానిని అడుగుతా. పదవి మనకు బాధ్యత అవ్వాలి, అలంకారం కాకూడదు అని పవన్ పేర్కొన్నారు. పోలవరం ఎమ్మెల్యేను సత్కరించిన పవన్ ఇటీవల ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యే, ఎంపీలకు ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సత్కరించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ మేరకు పవన్ ఆయన్ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వీధిలో, రోడ్ల మీద కూర్చొని పోరాటాలు చేసిన మనకు ఒక్క కుర్చీ ఉంటే సరిపోతుంది. పెద్ద ఎత్తున సదుపాయాలు, ఫర్నిచర్ అవసరం లేదు అనేది నా ఆలోచన. అందుకే నా కార్యాలయంలో ఎలాంటి ఫర్నిచర్ కొనడం లేదు.
జనసేన పార్టీ అధినేత గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. గెలిచిన ఎమ్మెల్యేలు, పోటీ చేయని అభ్యర్థులు అందరూ కూడా మీ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి. జనవాణి నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోండి. నెలకు ఒకసారి ఎమ్మెల్యే, ఎంపీలు కేంద్ర కార్యాలయానికి అందుబాటులో ఉండండి. పవన్ చంద్రబాబులను హైదరాబాద్ వాసులుగా పేర్కొంటూ విమర్శలు గుప్పించిన వైసీపీ నేడు అంటే బెంగళూరు పయనమవుతున్న జగన్ రెడ్డి. హద్దు అదుపు లేకుండా వ్యక్తిత్వ హననం చేసిన వైసీపీ నేతలు నేడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న బడా నేతల చీకటి రహస్యాలు. పూటకో ప్రెస్ మీట్ పెడుతూ నోటికి పని చెప్పేవారు వైసీపీ వారు నేడు నేల గడుస్తున్న మీడియాకి మొహం చాటేస్తున్న ఘనులు. మనం ఎంత సాధించినా అణిగిమణి ఉండటం అవసరం. బైబిల్లో చెప్పినట్లుగా తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అనే సూత్రాన్ని అనుసరిస్తాను. అధినేత గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. 4వ శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు గల ప్రభుత్వ భూదందాలు, సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం గత ప్రభుత్వం ఖనిజ సంపదను దోచేసింది. వైసీపీ నేతలు అడవులను ధ్వంసం చేశారు. చంద్రబాబు ఇళ్ల స్థలాల పేరుతో భూదోపిడీకి పాల్పడ్డారు. ఇష్టానుసారం భూములను ఆక్రమించారు. చంద్రబాబు రీసర్వే పేరుతో భూముల హద్దులు మార్చేశారు. విశాఖ మాజీ ఎంపీ హయగ్రీవ భూములు కాజేశారు. పంచభూతాలను సైతం మింగేశారు. చంద్రబాబు వైసీపీ ఆఫీసుల కోసం ప్యాలెస్లు కట్టారు. చంద్రబాబు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక పరాకాష్ట. వృద్ధాశ్రమాలను కూడా వదిలిపెట్టలేదు చంద్రబాబు. ఇప్పటి వరకు సుమారు 18 కోట్లు బీమా పథకం ద్వారా క్రియాశీలక సభ్యులకు అందించాం. 344 కుటుంబాలకు 5 లక్షల చొప్పున ప్రమాద బీమా అందించాం. వారికి పార్టీ అండగా ఉంటుంది అనే భరోసా ఇచ్చాం. రానున్న రోజుల్లో మరో 90 కుటుంబాలకు బీమా అందించనున్నాం. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర మంత్రి శ్రీ ఎంఎన్ఏ